తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఉన్న ఇరుకు సందులో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు అతిక్రమిస్తూ నిర్మిస్తున్న భవనం పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ విషయానికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలకు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు స్పందించారు. నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేసి ఆ భవనం నిర్మాణ అనుమతి పత్రాలను 15 రోజుల గడువులోపు మున్సిపాలిటీకి అందజేయాలని ఆ భవన యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు కమిషనర్ కనకారావు మీడియాకు వెల్లడించారు. శ్రీపాదవల్లభ స్వామి గుడి ఎదురుగా ఉన్న భవనాన్ని నూతనంగా నిర్మిస్తున్న G+2 భవనాన్ని తనిఖీ చేయగా కొద్దిగా ఏటవాలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దానికి నిబంధనల మేరకు 15 రోజుల గడువుతో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్, స్టేబుల్ సర్టిఫికేట్ సమర్పించవలసిందిగా నోటీసుని కొత్తగా లాస్ట్ ఇయర్ పర్మిషన్ తీసుకున్న యజమానులకి జారీ చేయడమైంది. ఈ 15 రోజుల తర్వాత వారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తెలియజేయడం. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లో ఉన్న ఆనంద ఫంక్షన్ హాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు కార్డియాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ, హెపటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలలో ఆరోగ్య పరీక్షలు చేస్తారని అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య సేవను అందజేస్తారని, ప్రతి ఒక్కరూ తమకున్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యేలు అంజుబాబు, రఘురామకృష్ణరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుల చేతుల మీదుగా విడివిడిగా పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ప్రసిద్ధి చెందిన స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లంతా కూడా రావటం జరుగుతుంది. వారి సలహాలు, సూచనలు తీసుకుని మనవంతంగా ఆరోగ్యంగా ఉండడానికి తగిన కృషి చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. హాస్పిటల్స్ అంటే బహుశా హైదరాబాద్ లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వన్ ఆఫ్ ద నోటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అక్కడ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ కార్డియాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ, హెపటాలజీ, ఆర్థోపెడిక్స్. కార్డియాలజీ అంటే గుండె సంబంధించింది, పల్మనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించింది, రుమటాలజీ చేతులు, కాళ్ళు, వెముకలకి కీళ్ళ వ్యాధి, ఆంకాలజీ క్యాన్సర్, హెపటాలజీ లివర్కి సంబంధించిన వ్యాధులు, ఆర్థోపెడిక్స్ ఎముకలకి సంబంధించింది. ఈ అన్ని స్పెషలైజేషన్ నుంచి ఒక్కొక్క స్పెషలైజేషన్ నుంచి ఒక స్పెషలిస్ట్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ భీమవరంలో ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా కండక్ట్ చేయడానికి వారు మంచి మనసుతో ముందుకొచ్చారు. భీమవరం, ఉండి ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా ఈ 7 అంశాలకి సంబంధించి ఎటువంటి అనుమానాలు మీకున్నా సరే అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పేషెంట్స్ అందరికీ, బాధితులకి, అనుమానం ఉన్నవారందరూ కూడా ఈ సదవకాశాన్ని, అంత పెద్ద హాస్పిటల్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ సదవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి కోరుకుంటున్నాను.
అత్యాచారం కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం పోలీసులు జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. పోక్సో కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. కొరియోగ్రాఫర్ జానీ కేసుపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సినీ పరిశ్రమలకు తలవంపులు తెచ్చే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన సినీ పరిశ్రమకు మాయని మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హత్య చేసిన వారిని పోలీసులు ఎలా అయితే ట్రీట్ చేస్తారో జానీని కూడా అలా ట్రీట్ చేయాలన్నారు. ఆయన ఇంకా ఎంతమంది అమ్మాయిలను మతం మారాలని ఒత్తిడి చేశారో విచారణ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. నార్సింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్ కే చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన ఉచిత ఇసుక విధానం మరింత సులభతరం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ షర్మిల ఫైర్, ఇది సాధారణ విషయం కాదన్న కాంగ్రెస్ నాయకురాలు షర్మిల. చెరకు పంటకు మద్దతు ధర ప్రకటించండి, ద్వారకా తిరుమల మండలంలో పంట చేలను పరిశీలించి డిమాండ్ చేసిన రైతు సంఘ నాయకులు సూర్యనారాయణ. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఉప్పర్పల్లి కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.